హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ అనే గ్రామానికి రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన శ్రీధర్ నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం. ముందుగా ఈ ఇంటర్నేషనల్ టీవీ వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు మేడం. మా ఊరికి వచ్చి నా వాయిస్ మీరు తీసుకున్నటువంటి ముందు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఇది మాది బొల్లికొండ మేడం, నెక్కొండ మండల్ డిస్టిక్ వరంగల్. మా గ్రామం వచ్చేసి బొల్లికొండ. మేము గతం నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగిస్తున్నాం. మా తాత ముత్తాతల కాంచి కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా కుటుంబం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. నేను గతంలో వార్డు మెంబర్స్గా కాంగ్రెస్ పార్టీలో చేసిన, పార్టీ ప్రెసిడెంట్ చేసిన, యూత్ ప్రెసిడెంట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా నేను కాంగ్రెస్ని కొనసాగించిన. నన్ను కావాలని కూడా వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రావాలని కూడా నన్ను గతంలో అనేక కారణాలు చూపించి ఏదో లేనిపోని అపవాలు పెట్టించి నన్ను సస్పెండ్స్గా చేసిండు మేడం. 16 రోజులు సస్పెండ్స్గా చేసిండు. నేను అదే సస్పెండ్ అప్పుడు మన కలెక్టర్ హరిత మేడం గారు ఉండే. నేను డైరెక్ట్ సంజయ్ లెటర్ ఇచ్చి నా తప్పు ఏం లేదు మేడం, నా తప్పు కనుక నేను చేసిన తప్పులకేమైనా తప్పు ద్వారా అయినా లావాదేవీలో ఏమైనా తప్పు వెళ్తే నన్ను 5 సంవత్సరాలు బర్తప్ చేయమని చెప్పి నేను కోరుకున్నా మేడం. అంతేకాదు ఆ మేడం ఇమ్మీడియట్లీ నా రికార్డ్స్ అన్నీ పరిశీలించి ఇమ్మీడియట్లీ నాకు 16 రోజులు నాకు పిలిపించి రివ్యూ ఇవ్వడం జరిగింది మేడం. ఇంతే కాకుండా నన్ను నా గ్రామ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకు నమ్మకానికి ఉమ్ము చేయకూడదని నేను ప్రత్యేకంగా వాళ్ళకు నమ్ముకొని, ఇప్పటికైనా నన్ను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముకొని నేనున్నా. అదే పరంగా పరస్పరం నడుస్తున్నాం. కానీ ఎవరితోటి కానీ చేయడం కానీ వాళ్ళకు ఎన్ని వెంట ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు నా వంతుకు నేను వాళ్ళని చూపిస్తూనే ఉన్నా. మొన్న ఈ సమయం ఇంత ధైర్యం ఎవరితోటంటే నాకు స్వచ్ఛంగా నమ్ముకున్న ఒకటే ఏకైక మా ప్రియతమ నాయకుడు శ్రీ దొంతు నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి. ఆయన ఉన్నంతసేపు ఆయన వెంట ఉండే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఈ గ్రామ బొల్లికొండ ప్రజలు, నేనే కాదు యావత్ మా బొల్లికొండ గ్రామ ప్రజలు టోటల్, ఆ పండు ముసలి నుండి చిన్న పాప నుంచి పండు ముసలి వరకు తన దొంతు మాధవరెడ్డి అన్న సార్ గారిని నమ్ముకునే ఉన్నాం మేము. బొల్లికొండ అంటేనే ఇది బంగారి కొండ, ఇది దొంతి మాధవరెడ్డి అండ. బొల్లికొండ బంగారి కొండ, దొంతు మాధవరెడ్డి అండ. అంతే తప్ప మమ్మల్ని ఒక డబ్బుకు ఆశించేటోళ్ళం కాదు. రూపాయలు ఒక మద్యానికి మద్యం ఇస్తేనే మేము ఓటేసేటోళ్ళం కాదు. డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా మేము పరస్పరం దొంతు మాధవరెడ్డి గారి హయాంలోనే నడిపిస్తున్నాం. దొంతు మాధవరెడ్డి ఇప్పుడు గతంలో కూడా మేము దొంతు మాధవరెడ్డి గారికి ఎప్పుడు కానీ మేము మెజార్టీ చూపిస్తూనే ఉన్నాం. గతంలో సుధా ఎంపీడీసీని గెలిపించుకున్నాం, సర్పంచ్ని గెలిపించుకున్నాం. ఆటో గుర్తప్పుడు సుధా ఇండిపెండెంట్ పార్టీ టికెట్ రాకుండా మేము సార్ వెంట ఉండి నమ్మకానికి ఉమ్ము చేయకుండా ఆటో గుర్తప్పుడు సుధా మేము మా ఊరు నుంచి భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి నర్సంపేట, బొల్లికొండ నుంచి నర్సంపేటకు ర్యాలీ తీసుకుంటా పోతే బొల్లికొండ అంటే గిట్లా ఉండాలా బాబు అని చెప్పి మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు సుధా ఉన్నారు. కాబట్టి ఇదే కాదు, మాకు మా మీద విశ్వాసంతో ఇవాళ మాకు ఈ అండదండతోటి మా ఊరికి తన ఇష్టవంతుగా మా ఊరికి సెలక్షన్ చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లమ్మ పథకాలను గురించి, ఈ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ బంధు కానీ, త్వరలో ఇక్కడ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో చెప్పినటువంటి మాట నెరవేర్చింది. ఎప్పుడు కానీ ఆ దొంతు మాధవరెడ్డి గారి మేము మా ఊరు తరపున, నా తరపున, నేను కానీ నా వారసులు కానీ మేము రుణపడి ఉండవలసిందే. పదే చెప్తున్నాం మేడం. నా తరఫున నా గ్రామ మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ వార్డు మెంబర్లు కావచ్చు, గతంలో మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఏకపక్ష నాయకులే కావచ్చు, చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, నాకు బడనోడు ఉండొచ్చు, నాకు బడట్టు నాకు మా మిత్రుడే కావచ్చు, శత్రుడే కావచ్చు, మేమందరం వాళ్ళకు మా మాధవరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ప్రీతమ నాయకునికి రుణపడి ఉంటామని మా విలేజ్ తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. మాకు మీ ఇంత దూరం నుంచి వచ్చి మీరు మా వాయిస్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఆ ప్రాబ్లమ్స్ మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్
ఎస్ఆర్ఎస్పి బ్రిడ్జి ఉన్నది, ఆ బ్రిడ్జి సుధా మాట చెప్పారు సారు. రెడ్లవాడ నుంచి ఇక్కడ ముందుకు బొల్లికొండ మేఘేతండ మాకు పక్క మా మహబూబాబాద్ సైడ్ మా కేంద్రం పక్కన ఉన్నది విలేజ్ కింద మా మేఘనాయక్ తండ వస్తుంది. అక్కడ వరకు 6 కిలోమీటర్లు బీట్ రోడ్ సుధా ఒప్పుకున్నారు. ఇక్కడ బొల్లికొండ నుంచి ఇనుగుర్తి వరకు సుధా సార్ గారు బీట్ రోడ్ భూపిస్తా శ్రీధర్ అని ఖచ్చితంగా మమ్మల్ని మా ఊరి తరఫున మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఫాలోఅప్ అవుతుంది సార్. ఖచ్చితంగా మేము నమ్మి అతనే ఎమ్మటే ఉంటాం, వెంట ఉంటాం. మా రంజిత్ అన్న కానీ మండల నాయకులు మా రంజిత్ అన్న కానీ, మా బక్కి అశోక్ అన్న కానీ, మా హరిప్రసాద్ కానీ, మా మార్కెట్ చైర్మన్ నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైనా కానీ మేము వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు మేము తోడుగా ఉంటామని, రుణపడి ఉంటామని మేము భావిస్తున్నాం మేడం. దీంతో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్డు గతంలో ఒక బీఆర్ఎస్లు కనీసం ఒక జానేడు సీసీ రోడ్డు ఇవ్వలేదు మేడం నాకు, కనీసం ఒక జానేడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని నేనే కష్టపడి నా జీపీ నుంచి ఏదైతే గ్రాండ్ వచ్చిందో ఆ జీపీ నుంచి దాని తూక్ పాలిష్ చేయకుండా, ఎక్కడ వేస్ట్ చేయకుండా, ఎక్కడ నష్టపోకుండా ఒక గింజకు పోగు చేసుకుంటూ దాదాపుగా 800 నుంచి 900 మీటర్లు పోయించడం జరిగింది మేడం. ఒక జానేడు సీసీ రోడ్ ఇవ్వలే, ఒక జానేడు కరెంటు పుల్ ఇవ్వలే, కనీసం ఒక మీటరు వైర్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం మేడం. అదేవిధంగా ఇప్పుడు మేము నమ్మి ఉన్నటువంటి మా అభిమాని మా దొంతు మాధవరెడ్డి గారు గెలవడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా అన్ని పనులు చేయిస్తాం. మాకు తన దృష్టిలో పెట్టుకొని మా ఊరికి పదే ఏ నెక్కొండ మండలంలో ఏ ఊరికి మాకంటే మెజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళకు సుధా కనీసం ఆ మెజర్ గ్రామ పంచాయతీలకు ఫిర్యాదు ఇవ్వకుండా మాకు ఇచ్చినంటే అది మేము ఎప్పటికీ రుణపడి ఉండవలసిందే మేడం. అది తప్పని పరిస్థితి. మా వంతుకు నేను ఎప్పుడు ఎంత చేసినా కూడా మాధవరెడ్డి గారికి ఎంత హెల్ప్ చేసినా తక్కువే మేడం అని నా తరపున నేను అనుకుంటూ ఇంతవరకు మీ టీవీ వాళ్ళకు సుధా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఒకసారి మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గత 5 సంవత్సరాలుగా? గత 5 సంవత్సరాల నుంచి మేడం నేను కావలసినటువంటి ఇక్కడ డంపింగ్ యార్డ్ కట్టించిన, క్రీమటోరియా కట్టించిన, అదేవిధంగా దాదాపుగా అక్కడ సైడ్ లైన్స్లో కొన్ని ఆ మూరీలు ఉండే, ఆ మూరీలు సుధా లేకుండే అప్పుడు చాలా ఎక్కడెక్కడ నీళ్ళ గుంతలు అక్కడ ఆగేటి, ఆ నీళ్ళ గుంతలకు సుధా తొలగించి దాదాపుగా 55 మూరీలు వేయించిన. సీసీ రోడ్లు మినిమం ఒక దాదాపుగా 900 మీటర్లు సీసీ రోడ్ వేయించిన మేడం. 900 పైచీలకు సీసీ రోడ్లు వేయించిన, లైట్లు వేయించిన. మళ్ళీ అంతర్గత అక్కడక్కడ మట్టి రోడ్లు ఉంటే వాటికి దాదాపుగా 800 ట్రిప్పులు 1000 ట్రిప్పుల దాకా మట్టి పోయించడం జరిగింది మేడం. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత చేసినా ఇంకా కొంత ఉన్నాయి మేడం. వాటికి సుధా చేసి మా పబ్లిక్ మేము కాపాడుకుంటాం. మా నమ్ముకున్న ప్రజలకు, బొల్లికొండ వాసులకు మేము అది రుణపడి ఉంటాం, మేము కాపాడుకుంటాం అని మాకు నమ్మకం ఉంది మేడం. ఇప్పటికే మాకు గత 1 సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరంలో దాదాపుగా ఇన్ని పథకాలు వచ్చినాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఇంకా 4 సంవత్సరాలు అంటే దాదాపుగా ఇవన్నీ పూర్తి అవుతుందని పక్కా నమ్ముకొని ఉన్నాం మేడం. అవుతుంది కూడా, చేస్తారు. ఈ 1 సంవత్సరంలో గిన్ని చేశారు. ఇప్పుడు ఇంకా కావాల్సిన 4 సంవత్సరాలు ఉన్నది. 4 సంవత్సరాలు అంటే కనీసం ఆ పూర్తి పనులు అవుతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు ఆ అండదండతోటి మేము ఉన్నాం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు కావాల్సిన సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇదే మేడం, అంతర్గత చిన్న బిట్లు ఉన్నాయి. అక్కడ ఆ సీసీ రోడ్డు కావాల్సినవి ఉన్నాయి, అది వాస్తవమే. కొన్ని గల్లీలలో ఉన్నాయి. ఆ రాజీవ్ కాలనీలో కొద్దిగా ప్రాబ్లం ఉంది. త్వరలో అది పెట్టించిన నేను మొన్న ఎమ్మెల్యే గారు పిలిపించి దాదాపుగా 15 లక్షలు ఆ బిట్టు సీసీ రోడ్డు రాయించడం జరిగింది. అది సుధా అవుతుంది. మొన్న ఎలక్షన్ ముందు, ఎంపీ ఎలక్షన్ ముందు ఒక 120 మీటర్లు సుధా పోసాం మేడం. ఇప్పుడు త్వరలో మళ్ళీ కావాలంటే ఒక 20 లక్షల వరకు ఇస్తాను సుధా చెప్పారు, మాట ఇచ్చారు మేడం. ఇప్పుడైతే 15 లక్షల వరకు వస్తుంది. అది అంతర్గత అక్కడక్కడ మేము చేస్తాం, వాళ్ళకి సాల్వ్ చేస్తాం. అయితే చిన్న సమస్యలు ఉన్నాయి ఆడ గల్లీలల్లో. అది ఈ సంవత్సరం కానీ ఈ వచ్చే సంవత్సరం లోపు దాన్ని కంప్లీట్ చేసి మేము పూర్తిగా వాళ్ళను సమాధానం చెప్తామని మాకు నమ్మకం ఉంది మేడం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు వేసిన గ్రామ ప్రజలకు మేడం ఒకటే చెప్తాను మేడం, నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నన్ను ఎట్లా చూసిందంటే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నన్ను గెలిపించిందంటే వాళ్ళకి ఎప్పటికీ నా చర్మం తీసి వాళ్ళ పాదాలు గుట్టించిన నేను తక్కువని నేను భావించుకుంటున్నా మేడం.
గంతే కాకుండా ఇంకా కావలసిన వాళ్ళకు ఏమైతే అవసరాలు ఉన్నాయో నేను పక్కా వాళ్ళకు మొత్తం ఆమోదించి నా వంతుకు ఎంతవరకు నాకు అవుతుందో వీలైనంతవరకు వాళ్ళకు సౌకర్యం కల్పిస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు సరే ఓటేశారు, బండ మీద ఒడ్లు బండిచ్చారు మేడం. బండ మీద అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవైపు మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళు ఉంటే నన్ను సర్పంచ్ గెలిపించారంటే మాటే జోక్ కాదు మేడం. అది ఆ నమ్మకం నాకు ఉన్నది. నా పబ్లిక్ నేను ఎట్లా కాపాడుకుంటా. ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఏది వచ్చినా నేను ఇమీడియట్లీ నైట్ అండ్ డే 24 hours వాళ్ళ పనిలే ఉన్నా మేడం. ఏది చిన్నవాడు వచ్చినా నేను పలకరించుడు, పిలిపించి మాట్లాడు, వాళ్ళ సమస్య వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఇమీడియట్లీ ఇది అవుతుందా కాదా అని వాళ్ళకు పరిష్కారం చేసి ఇమీడియట్లీ వాళ్ళను సాల్వ్ చేస్తున్నా మేడం. వాళ్ళు నమ్ముకున్నానికి నేను ఉమ్ము చేయట్లే. నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉండవలసిందే నా బాధ్యత. ఓకే సార్, మీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎవరు చేశారు మేడం? ఇవన్నీ చేసినంటే కాంగ్రెస్ తోటే సాధ్యపడ్డది. ఏది కానీ ఏదైనా కూడా పేద ప్రజలు ఎస్సీ మైనార్టీ వాళ్ళు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. చాలా హ్యాపీ మేడం. చాలా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా హ్యాపీ ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఇది రామరాజ్యం మేడం, రాక్షసు రాజ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే రామరాజ్యం. ఎవరికైనా పార్టీతో యుతంగా ఈ పార్టీకి జెండా పడితేనే అది పెన్షన్ ఇస్తాం, పార్టీ జెండా పడితేనే మీకు ఇల్లు ఇస్తాం, పార్టీ జెండా పెడితేనే దళిత బంధు ఇస్తాం, పార్టీ జెండా పడితేనే 3 ఎకరాలు ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, పార్టీ జెండా పడితేనే ఏదో పథకం, పార్టీ జెండా పడితేనే పార్టీ సుతకం అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చెప్పబోదు ఎప్పుడు. కానీ నావుడు నీవుడు అనకుండా ఒక సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా తల్లి లాంటిది. తల్లి తన కొడుకులకు ఎట్లా చూసుకుంటుందో ప్రతి ఒక్క పబ్లిక్కు కాంగ్రెస్ పార్టీ తన పార్టీడు కాకుండా అయినా కూడా అందరికీ సమానమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఒక తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఎవడో వానికి తెలియక ఒర్రుతాళ్ళు, కొన్ని అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తాళ్ళు కావాలని అదంతా వాళ్ళకు అది సమన్వయం కాదు, అది పద్ధతి కాదని వాళ్ళకు సుధా ఇప్పటికైనా వాళ్ళు మానేసుకోవాలి. ఆ పద్ధతిలో మనం ఈ డిస్టర్బ్ చేసి పేద ప్రజలకు అన్యాయం కల్పించేదే కానీ వాళ్ళ బాగుపెట్టేది ఏం లేదు మేడం. ఇది వాళ్ళని ఇప్పటికైనా మానుకోవాలని అక్కడక్కడ చేదోడు వాదోడుగా మాట్లాడతాను. అది ఆ మాటలు సుధా మానుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకా 6 నెలలకు వాళ్ళు మానేసుకుంటారు కూడా. వాళ్ళకు ఆ బుద్ధి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం, ఒక కన్న తల్లి ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇది నా పార్టీ నీ పార్టీ అని అనబోదు. అందరికీ సమానంగా ఒక సముద్రం లాంటి పార్టీ. ఓకే సార్, మా ఛానల్ ద్వారా మొట్టమొదటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. మా ఊరు నుంచి మా తరపున మా బొల్లికొండ ప్రజల నుంచి ఆ చిన్న పెద్ద లేకుండా అందరి తరపున వారికి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా దొంతు మాధురెడ్డి గారికి, మా ప్రియతమ నాయకుడు మా నర్సంపేట ఎమ్మెల్యే గారికి పదే మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఈ రాబోయే రోజుల వాళ్ళు మాకు కూడా ఇంకా కొన్ని అమలు చేస్తారని, ఇంకా దీనికంటే రెట్టింపు అమలు చేస్తారని కూడా నమ్మకం ఉన్నది. మాకు మినిస్టర్లకు కానీ, మా ఎమ్మెల్యేకి కానీ, మా ఎంపీ సాబ్ బలరాం నాయక్ గారి కానీ ప్రత్యేకంగా మా బలరాం అంటే చాలా ఇష్టం మేడం. ఇక అదే ఒక రూపాయి ఇవ్వకుండా ఆశించకుండా పబ్లిక్ అయితే మా బలరాం నాయక్ గారికి చాలా ఆయన భోలశంకరుడికి ఖచ్చితంగా మనం నాయకునికి ఎన్నుకోవాలని పదే మనం ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా వారి గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈ 4 సంవత్సరాల లోపల మా ఊరికి కానీ, మా మండలానికి కానీ, పక్క విలేజ్లకు కానీ వాళ్ళకు సుధా మెరుగుపరిచే పథకాలు వస్తాయని పూర్తి నమ్మకం ఉంది మేడం. ఈ యొక్క మీ టీవీ ఛానల్ వచ్చి మా వాయిస్ రికార్డు తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. వెరీ థ్యాంక్ యూ మేడం. మా ఊరి ప్రజలు అందరూ సుఖ